నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇవాళకి జగన్ గారు పాదయాత్ర చేశారు. అందరికీ తెలిసిందే, అది ఎంతగానో సక్సెస్ అయింది. ఆయనకి అధికారాన్ని కూడా తీసుకొచ్చి పెట్టింది ఒక విధంగా అదే అని చెప్తూ ఉంటారు. అటువంటిది కంప్లీట్ అయ్యి 8 years అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అధికారాన్ని కోల్పోయారు. ఆల్మోస్ట్ ఇప్పుడు కోల్పోయి కూడా 1.5 years అయిపోయింది. సరే, ఇప్పటికైనా ఎప్పటి నుంచో పాదయాత్ర చేస్తారు అంటున్నారు, కానీ దట్స్ టూ ఎర్లీ అనుకున్నాం అప్పుడు. ఇప్పుడైతే బహుశా మరి త్వరలోనే ప్రారంభిస్తారు. 29లో మళ్ళీ గెలుపు మాదే అని చెప్పి పేర్ని నానిగారు చెప్తున్నారు. మరి పాదయాత్రలు ఇప్పుడు పనిచేస్తాయి, అప్పుడు పనిచేసినట్లు? 27లో ఆయన పాదయాత్ర చేస్తారు, 29లో మాకే మళ్ళీ అధికారం వస్తుందని ఆయన పార్టీ నాయకులు గట్టిగా విశ్వసిస్తున్నారు, చెప్తున్నారు కూడా. మనం ఒకసారి గతంలోకి వెళ్తే ఏమిటంటే 8 ఏళ్ల క్రితం ఆయన ఇదే రోజు పాదయాత్ర ప్రారంభించారు. 341 రోజులు చేశారు. నో డౌట్ కోట్ల మందిని కలుసుకున్నారు అనుకుందాం. 13 జిల్లాల్లో 134 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఆయన యాత్ర సాగింది. అంటే 13 జిల్లాలు అంటే అప్పుడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి కదా, జగన్ గారు వచ్చినాకే కదా జిల్లాలు మారింది. 231 మండలాలు, 2516 గ్రామాల మీద మొత్తం 3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. ఒకసారి ఎంత కష్టమో చూడండి. ఇది 3648 కిలోమీటర్లు మనం వెహికల్లో వెళ్ళాలన్నా కూడా అలసిపోతాం, మనం రోజుల తరబడి పడుతుంది. దాంతో ఆయన భారీ విజయం సాధించారు. 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు నియోజకవర్గాలు గెలిచారు. డన్. ఇప్పుడు మనం 27లో పాదయాత్ర గురించి మాట్లాడుకున్నాం. జగన్ గారికి ఏమిటంటే ఆయన వెళితే జనం వస్తారు. ఆయనకి వాళ్ళ నాన్న కాలము నుంచి ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఉంది జనంతో. దాన్ని ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన సక్సెస్కి కారణం ఏమిటంటే వాళ్ళ ఆయన వారసత్వంతో పాటు ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఆ కుటుంబంతో, ప్రజలతో ఎంతో కొంత గట్టిగా పనిచేయడం వల్ల ఆయన ఎక్కడికి, చాలామంది వీళ్ళు అంటారు కానీ స్క్రిప్ట్ అని తోలుతారని అదని ఇదని అంటారు, కానీ సరే తరలింపు అనేది ఎంతో కొంత ఉంటుంది, నో డౌట్. ఆ నాయకులు అక్కడ సమీకరణ చేస్తారు, కానీ ఆయన కోసం స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళ సంఖ్యను కూడా ఏం తక్కువ అంచనా వేయలేము. ఆయన పాదయాత్ర చేసినప్పుడు పరిస్థితులు ఏమిటంటే ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు, పార్టీ పెట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, సోనియా గాంధీ హయాంలో జైలుకి వెళ్ళారు. ఈయన నాకు ఒకసారి అధికారం ఇస్తే చూడండి మీ బిడ్డ ఎలా పాలిస్తాడో అని చెప్పడం వల్ల చంద్రబాబు నాయుడు గారి పాలనతో కొంత విసిగిపోయిన, అంటే మామూలుగా ఏమిటంటే 5 ఏళ్ళకి జనం విసిగిపోతారు. మరి యాంటీ ఇన్కంబెన్స్ అనండి, ప్రభుత్వ వ్యతిరేకత అనండి, ఏదో విసుగనండి, బోర్ అనండి, మీరు ఏమైనా చెప్పండి. జగన్ గారికి ఒకసారి అధికారం ఇచ్చి చూద్దాము అని జనం అనుకున్న మాట నిజము. ఆయన పాదయాత్ర బ్రహ్మాండమైన స్పందన రావడము నిజము. ఆయనకు అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 5 ఏళ్ల తర్వాత ఆయన్ని వద్దనుకున్న తర్వాత ఆయన ఓడిపోయారు. 11 నియోజకవర్గాలకు పరిమితం చేశారు. 151 నుంచి 11కు పరిమితమయ్యారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 1.5 సంవత్సరం అయింది, ఇంకా 3.5 ఏళ్ళు కాలం ఉందనుకుంటే. ఇప్పుడు 27లో పాదయాత్ర చేస్తే అంతటి స్పందన మళ్ళీ వస్తుందా అనేది ఒక క్వశ్చన్. అంటే 29లో మీరు మళ్ళీ అధికారంలోకి తేగలిగేంత స్పందన జనం నుంచి ఉంటుందా అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఒకసారి అధికారం ఇచ్చి చూసి ఆయన్ని దింపారు కాబట్టి జనము బేరీజు వేసే విధానంలో మార్పు వస్తుంది. అంతకు మునుపు అధికారము ఆయనకి ఇవ్వలేదు కాబట్టి ఈయన ఎలా పాలిస్తాడో చూడాలి అనే వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ఈసారి అలా ఉండరు. టైం మారుతుంది. ఎలా మారుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ళు ఎలా పాలిస్తారు అనే దాని మీద అన్నీ ఆధారపడి ఉంటాయి. జగన్ గారి పాలనే మేలు, ఆయన ఉండింటే ఏదో ఒకటి పథకం ఇచ్చేవాడు, ప్రజలకి డబ్బు ఇచ్చేవాడు, ఇలా అనుకోవడం ఎక్కువయ్యి చంద్రబాబు మోసం చేశాడు, పథకాలన్నీ ఇవ్వలేదు, చంద్రబాబు పాలన వేస్ట్ 5 ఏళ్ళు అని కనుక జనం అనుకుంటే మళ్ళీ జగన్ గారికి అధికారం రావడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఇంకా ఆప్షన్ ఏముండదు. చంద్రబాబు నాయుడు గారిని వద్దు, కూటమి ప్రభుత్వాన్ని వద్దు అని జనం అనుకుంటే మీకు ఆప్షన్ లేదు కదా, జగన్ గారికి ఓటు వేయాల్సిందే. వేరే ఎవరున్నారు? కాంగ్రెస్కి వేయరు కదా ఓటు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకతతో ఈయన గెలుస్తారా, ఈయన అనుకూలతతో గెలుస్తారా అనే దాన్ని మనం ఒకసారి అంచనా వేస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంటే ఈయన గెలుపు అవకాశాలు అంత పెరుగుతాయి. ఈయన అనుకూలత కంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ పనిచేస్తుంది. ఈయన పాలనని, చంద్రబాబు పాలనని బేరీజు వేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగే కొద్దీ ఈయనకు ప్లస్ అవుతుంది. ఈయనకు ఓట్ బ్యాంక్ ఉంది. ఈయన ఓడిపోయి 11 నియోజకవర్గాలకే పరిమితమైన
ఈయనకు 40% ఓటు ఉంది. అంటే ఒక్క 8-9%, 10% అటు ఇటు మారిపోయిందంటే మళ్ళీ ఈయన అధికారంలోకి వస్తాడు. అదే వీళ్ళ నమ్మకం కూడా అదే, వైసీపీ వాళ్ళది. కానీ ఆయన తాను ఎందుకు అధికారం కోల్పోయాడు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఆయన అభిమానులు, వీరాభిమానులు ఏదో మాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి బూటకప్పు వాగ్దానాలు నమ్మారు ప్రజలని ఒకరు, ఈవీఎంల్లో మోసం జరిగిందని ఇంకొకరు. వీళ్ళు ముగ్గురు కుమ్మక్కైపోయి అబద్ధపు ప్రచారాలు ఎక్కువ చేయడం వల్ల జగన్ గారు ఓడిపోయారు. ఆయన అప్పులు చేశాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో భూములు తినేస్తాడు, అదని ఇదని విపరీతమైన గోబిల్స్ ప్రచారం చేయడం వల్ల ఓడిపోయాడని ఒకరు ఇట్లా మాడుతూ ఉంటారు కదా. కేవలం ఆ ప్రచారాలకే ఆయన ఓడిపోయాడా? బట్ మీరు 5 ఏళ్లలో చేసిన తప్పులేమీ లేవా? ఉన్నాయి కదా. అవి ఉన్నాయి అని ఒప్పుకొని వాటి దిశగా సంస్కరణ దిశగా వెళితే మీకు ప్రయోజనం ఉంటుంది. అసలు ఒప్పుకోకపోతే మేము అసలు తప్పే చేయలేదు అనుకున్నారు అనుకో, అలా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మీరు అమరావతిని పాడుపెట్టారు. ఒక గత ప్రభుత్వం ఒప్పుకున్న దాన్ని, గత ప్రభుత్వం ప్రతిపాదించిన పనిని ఆల్రెడీ అన్ని వేల కోట్లు ఖర్చు అయిన తర్వాత మీరు దాన్ని పూర్తిగా కంప చెట్లకు నిలయం చేయడం అనేది ఏ రకంగా కరెక్ట్? పోనీ 3 రాజధానులు ఎత్తుకున్నారు. మీరు ఏమన్నా వైజాగ్కి కానీ ఏమన్నా చేశారా? కర్నూలులో హైకోర్టు తెచ్చారా? ఏం తెచ్చారు? ఏమీ తేలేకపోయారు. పోలవరము కంప్లీట్ చేస్తామని అసెంబ్లీలో బల్లగుద్దారు. చేశారా? తేలేకపోయారు. ఇంక ఎన్ని చెప్పొచ్చు అట్లాంటివి? అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే జగన్ గారికి నష్టం చేసింది ప్రజల నుంచి దూరం కావడం. ప్రజల్లోకి వెళ్ళడమే 5 ఏళ్లలో ఆయన చేసింది. బటన్ నొక్కడానికి వెళ్ళాడు, ఏమైనా తుఫాను వస్తే వెళ్ళాడు తప్ప ప్రజలతో పూర్తిగా సంబంధాలు లేకుండా ఆయన తరఫున ఎవరో మాట్లాడేవాళ్ళే ఎక్కువైపోయారు. కానీ ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చాడు? ఇప్పుడు రోజు చంద్రబాబు గారి పాలన మీద వ్యతిరేకత మీద మాట్లాడుతూ రోజు కాకపోతే వారానికి ఒక రోజు, 10 రోజులకు ఒక రోజు, నెలకు 2-3 సార్లు వస్తారు కదా మీడియా ముందుకి. మరి ముఖ్యమంత్రిగా మీరు చేసిన పనులు, అయ్యా నా మీద ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు, నేను వాళ్ళు చెప్పినట్టుగా 14 లక్షల కోట్లు అప్పు చేయలేదు, కావాలంటే ఇది లెక్కలు చూడండి అని ఎప్పుడు చెప్పారు మీరు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నాది కాదయ్యా స్వామి, అది కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదించిన దానికి నేనేదో చేసుకుంటున్నాను, నేనెందుకు భూములన్నీ తినేస్తాను, పేదవాళ్ళ భూములన్నీ వైసీపీ పార్టీ ఎందుకు తింటుంది, ఇది అన్యాయం కాదని ఎప్పుడు చెప్పారు మీరు? మీరు ప్రజల్లోకి వచ్చి ఒక్కరోజు చెప్పారా? చెప్పలేదు. మీరు చెప్పలేదు కాబట్టి మీరు ప్రజలకు దూరం అయ్యారు, కాబట్టి ప్రజలు మీకు దూరం అయ్యారు. ప్రజలు ఎప్పుడు తిరిగారు? మీరు తిరగలేదు కదా. ఇప్పుడు పాదయాత్ర 27 నుంచి 29 వరకు 2 సంవత్సరాలు మీరు పాదయాత్ర చేయడానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారే. సరే, మన డేట్లు కరెక్ట్గా ఉండొచ్చు, 28 నుంచి చేయొచ్చు. ఎప్పుడు చేసినా ఒక 3-4 వేల కిలోమీటర్లు చేస్తారు కదా. ఎప్పుడు చేసినా దాదాపు 90% రాష్ట్రాన్ని చుట్టూ తిరిగేసి వస్తారు కదా. ఎప్పుడు చేసినా కూడా కొన్ని లక్షల మందిని కలుసుకోవడానికే కదా పాదయాత్ర. మరి అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది ఇదంతా అని మళ్ళీ మీరు అంత ప్రజలకు దూరం అయిపోయి ప్రజలకు దగ్గర కాకుండా మళ్ళీ అధికారం వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఎప్పటికీ అధికారంలోకి తీసుకురారు ప్రజలని ఎందుకు అనుకున్నారు? అంత సునాయాసంగా వచ్చారు వాళ్ళు. 164 సీట్లలో వచ్చారు. అంత సునాయాసంగా గెలిచారు అంటే అది వాళ్ళ ప్రతిభ కంటే మీ వైఫల్యం ఎక్కువ ఉంది కదా ఇంట్లో. చివరి 6 నెలల్లో అయినా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు, చేసి చెప్పుకోలేదు, కనీసం వేసిన నిందల్ని ఇది కాదని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఏం చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఏమీ చేయకుండా చంద్రబాబు బూటకపు వాగ్దానాలు నమ్మి ఓటేసారని భ్రమంలో ఉంటే ఎట్లా? మీరు ఏం చేశారు అనేది కూడా చూడాలి కదా. కాబట్టి ఒక్కసారి తమ తప్పులు తెలుసుకోకుండా చంద్రబాబు గారు వైఫల్యాల మీద ఆధారపడి మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, రిపీటెడ్గా గెలిపించే సంస్కృతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు అని కనుక అనుకుంటే మళ్ళీ గెలిపిస్తే 34కి ఎప్పుడు పోరాడతారు మీరు? ఇలా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి 29లో అయ్యారు అనుకుందాం, ఇంకొక 5 ఏళ్ళు పోరాడాలి. మళ్ళీ 34 వరకు పోరాడాలంటే ఎంత పార్టీని ఎంత నడపాలా, ఏం కథ? మీరు ఈ 10 ఏళ్ళు జనంలోనే ఉండాలా. 10 ఏళ్ళు జనంలో ఉండేదానికంటే అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కనీసం 3 ఏళ్ళు జనంలో ఉన్నా కూడా మళ్ళీ గెలుపు ఓటములు ఎవరు నిర్ణయించలేరు. కానీ 11 సీట్లు అయితే వచ్చుండేటివి కాదు. మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసెంబ్లీకి వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే గ్యారంటీగా వచ్చుండేది కాదు. అది స్వయం కృతాపరాధం. అది అంతే. ఇక్కడ పూర్తిగా ఇది జగన్ గారి తప్పిదమే. వాళ్ళ నాయకులు అంటే ఎవరిని అనడానికి లేదు. ఆయన ప్రాంతీయ పార్టీలో నాయకుడే సుప్రీం. ఆయన పార్టీలో ఏ నాయకులకి వాళ్ళ ఐడెంటిటీ ఉండింది చెప్పండి? వాళ్ళ పార్టీ వాళ్ళని చెప్పమానండి. 5 ఉప ముఖ్యమంత్రులు ఉంటే వరుసగా వాళ్ళ పేర్లు తడుముకోకుండా చెప్పమానండి.
చెప్పలేరు. ఏ ఏ పోర్ట్ఫోలియోలో ఎవరున్నారో చెప్పమనండి. కార్యకర్తలకి లేదు, నాయకులకి లేదు. మీరు మళ్ళీ అలాంటి పరిపాలనే అందివ్వడానికి సిద్ధపడితే డేంజర్లో ఉన్నట్టే పార్టీ. ఏమో ప్రయోగాలు చేశారు అప్పుడు 2.5 ఏళ్ళు, కొంతమందికి 2.5 ఏళ్ళు, కొంతమందికి అది పవర్ షేరింగ్లు అన్నీ కొత్త ప్రయోగాలే. అవి సక్సెస్ అయ్యాయో విఫలమయ్యాయో ఇంకా వాళ్ళకి. జగన్ గారు చేసిన చాలా మంచి పనులు ఉన్నాయి. ఉమ్, నాడు నేడు కానీ హాస్పిటల్స్, విలేజ్ క్లినిక్లు పెట్టాలనుకోవడము, వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, రైతులకు కానీ ఆయన ఏదో అంటారు కానీ రోడ్లు లేదు, అవే ఇల్లు మాత్రం వేశారా 1.5 year అయింది. ఏడేసినారు రోడ్లు చూపించండి. ఇళ్ళ మాత్రం డబ్బులు ఎక్కువ. ఆయన ఏదో అడ్డమైన అప్పులు చేశాడు కార్పొరేషన్లో అన్నారు. మీరు చేస్తున్నది కూడా, మీరు తెల్లారులేస్తే అప్పే కదా మీరు చేస్తున్నది. కాబట్టి ఆయన తాను చేసినవి చెప్పుకోలేకపోయారు. తాను కోవిడ్లో ప్రజలను ఎంతగా ఆదుకున్నాడో, తన వ్యవస్థ అంటే తన యంత్రాంగం, వాలంటరీ యంత్రాంగం కానీ, సచివాలయ యంత్రాంగం కానీ, వీళ్ళందరూ కూడా కోవిడ్లో ప్రజల ప్రాణాలు ఎలా కాపాడారు ఇది చెప్పుకోలేకపోయాడు ఆయన. రైట్ సార్. చూద్దాం మరి పాదయాత్ర ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. పాదయాత్ర సక్సెస్ అవుతుంది. అధికారం అనేది తెలియదు. సిద్ధం సభ సక్సెస్ కాలే. అవును, 5 లక్షల మంది హాజరైన రాప్తాడులో ఓడిపోయారు మీరు. రైట్. మరి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.